గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో కోదాడ నియోజకవర్గం అతలాకుతలమైంది. ఎక్కడికక్కడ వాహనాలు కొట్టుకుపోవడంతో కొన్ని కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. సూర్యాపేట జిల్లా కోదాడలో నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కోదాడ నియోజకవర్గం అతలాకుతలమైంది. కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఎక్కడ చూసినా కార్లు, ఆటోలు, బైకులు కొట్టుకొనిపోయిన దృశ్యాలే. జల దిగ్బంధంలో పట్టణవాసులు ఉన్నారు. రాత్రి ఇళ్లలో నుండి ప్రవహిస్తున్న వరద నీరు, కట్టుబట్టలతో ప్రజలు పరుగులు తీశారు. తినేందుకు తిండి లేక, తాగేందుకు నీరు లేక అల్లాడిపోతున్నారు అక్కడి ప్రజలు. మున్సిపల్ అధికారులు చేతులు ఎత్తేసిన వైనం. మున్సిపల్ ఒక జేసీపీతో ఎటువైపు వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది. నిన్న సాయంత్రం నుండి ఇప్పటి వరకు కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల, కోదాడ పట్టణ ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఆరు గంటల నుంచి నేను చెప్తున్నా ఇట్లా అయిపోతే ఇబ్బంది ఉంది, బండ్లు పెట్టాలా, జేసీ పెట్టాలని చెప్పిన. అయినా సరే స్పందన, డ్రైవర్ లేడు, ఒక్క బండే ఉందని డ్రైవర్ అని చెప్పారు. కనీసం కమిషనర్ చేసిన నా వాడు మునిగిపోతుంది, బస్సు కాదని చెప్పిన. అర్థం చేసుకునే పరిస్థితి లేదు ఎవరికి. 6 కాంచి నేను తిరుగుతున్నా మొత్తం. ఇప్పుడు వచ్చే ఫోన్లు ఎత్తట్లే, ఫోన్ ఎత్తట్లే. ఆటో కొట్టకపోయింది, ఒక ఆటో కొట్టకపోయింది, 2 బండ్లు కొట్టకపోయింది. ఏం చేయాలి? కొట్టకపోయింది ఏం చేయాలి? ఇప్పుడు ఆ పిల్లగాడు కూడా ఛాన్స్ లేకుండా అయిపోయింది. అధికారులు ఏం చేయాలి? కనీసం రోడ్డింగ్ చేయాలి కదా. అధికారులు ఏం చేయాలి? మేము 6 మీరు 10 లక్షల దాకా నష్టం ఉండి మాకు సరుకు మొత్తం తడిచింది. అసలు ఇక్కడ దాకా వర్షం వచ్చిందండి. లోతు వర్షం అసలు మనుషులు పోయినట్టు ఉందండి. 6 నుంచి ఉందండి ఫుల్ వర్షం. 4 నుంచి వర్షమే ఉంది. వర్షమే మొత్తం. నిన్నటి నుంచి కోదాడ గ్రామంలో మున్సిపాలిటీ పరిధిలోని లో ఉన్న ఈ యొక్క కాలువలో కాలువ అయితే ఇవన్నీ ఈ యొక్క నిన్న ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఇల్లులు, అలాగే పశువులు, మా నివాసించే గృహాలలోకి మనిషిలోతు నీళ్ళు వచ్చి అందరూ కూడా ఇల్లు వదిలిపెట్టి ప్రాణ భయంతో పరుగులు తీయటం జరిగింది. ఇంట్లో సామాన్లు మరియు గేదెలు, గొర్రెలు కొట్టకపోయినాయి, కొన్ని చనిపోయినాయి. తినే వస్తువులు కూడా లేకుండా, వస్తువులతో సహా
గిన్నెలు గిన్నెక మొత్తం అన్ని కొట్టుకొని పోయినారు. వ్యవస్థ రాత్రి జేసీబీలు వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు స్పందించి రాత్రి జేసీబీలతోటి కొంత సవరణ చేయటం జరిగినది. అలాగే ఈరోజు కూడా భారీ వర్షం ఉన్నది కాబట్టి ఇంట్లో ఉండే పరిస్థితి లేదు. వీరికి తినడానికి తిండి లేదు, వండుకోవడానికి గిన్నెలు కూడా లేకుండా, కట్టుకోవడానికి బట్టలు లేకుండా అయిపోయినాయి. అన్ని తడిసిపోయినాయి. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.